పట్టుమని ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు పదిలంగా కాపాడుకోవాల్సిన అధిష్టానం ఆ ఎమ్మెల్యే అంటే ఎందుకంత చిన్నచూపు? సస్పెన్స్ వేటు పడ్డ దగ్గర నుంచి 2 ఏళ్లకు పైగా పార్టీలో అతనికి ప్రాధాన్యత లేదనేది చాలామంది వాదన. అయితే కోపంలో చేశారు, కొందరి కోసం చేశారో తెలియదు కానీ మొత్తానికైతే రాజీనామా చేసేశారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు, రాజాసింగ్. అవును, పక్కా హిందుత్వవాదిగా ముద్రపడ్డ రాజాసింగ్ వేరే పార్టీలో ఇమడలేరు అనేది జగమెరిగిన సత్యం. అందుకే మరో కాషాయ పార్టీతో జతకట్టేందుకు ఇప్పటికే కార్యాచరణ కూడా పూర్తి చేసుకున్నారట రాజాసింగ్. తెలంగాణలో బీజేపీలో అంతర్గత పోరు బయటపడింది. మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్న అంతర్గత పోరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక సమయాన విస్ఫోటనంలా పేలిపోయింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అయితే ఇవేవి 1-2 వారాల్లో జరిగినవి కావని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. చాలా కాలంగా నలుగుతున్న ఆధిపత్య పోరుకు ఇది పరాకాష్ఠగా చెబుతున్నారు. రాజాసింగ్ రిజైన్ వ్యవహారం పార్టీలో సుదీర్ఘకాలంగా నడుస్తున్న కలహాలకు ఒక మచ్చు తునక అంటున్నారు తలపండిన నేతలు. అధ్యక్ష పదవి దక్కలేదన్న కోపంతోనే రాజాసింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారా? మొత్తానికి రాజాసింగ్ రాజీనామా వ్యవహారం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారింది. వాస్తవానికి తెలంగాణ బీజేపీ పార్టీ సీనియర్లలో రాజాసింగ్ కూడా ఒకరు. అంతేకాదు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ నేతల్లో రాజాసింగ్ కూడా ఉన్నారని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఎవరనేది ముందుగానే డిసైడ్ అయి ఎన్నిక ప్రక్రియ అంటూ తూతూ మంత్రంగా తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు రాజాసింగ్. పార్టీ అధ్యక్ష నియామకం విషయంలో తనకు ప్రాధాన్యతనివ్వకుండా ముందుగా అనుకున్న వ్యక్తికే పగ్గాలు అప్పగించారని రాజాసింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. వారు అనుకున్న వాళ్ళని అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నారని రాజాసింగ్ నేరుగా అధినాయకత్వంపై నిప్పులు చెరిగారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చానని, తనకు 3 మద్దతు ఉందని, మరో 7 కమల నేతలు సంతకం చేయాల్సి ఉందని, కానీ తనకు మద్దతుగా సంతకం చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరించారని, నామినేషన్లు కూడా దాఖలు చేయనివ్వలేదని రాజాసింగ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ వ్యాఖ్యలు పరిశీలిస్తే పార్టీలో ఓ వర్గం కేంద్ర రాష్ట్ర నాయకత్వాన్ని ప్రభావితం చేసి తమకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారని స్పష్టంగా చెప్పడం గమనించాల్సిన విషయం. పార్టీలోని కొందరు కుట్రదారుల వల్లే తమ అభిమాన నేత రాజాసింగ్ బీజేపీ నుంచి వచ్చేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలోని కొందరు నేతలపై విరుచుకుపడుతూనే ఉండటం దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పార్టీలో అంతర్గతంగా చాలా కుట్రలు జరుగుతున్నాయని రాజాసింగ్ బాహాటంగానే బాంబులు పేల్చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఇస్తే బీజేపీని బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెడతారంటూ సొంత పార్టీ నేతలపై ఆరోపణలు సంధించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తన అసంతృప్తిని అనేక మీడియా వేదికలపై వెల్లగెక్కారు రాజాసింగ్. రాజాసింగ్ కొద్ది కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు అటు ఢిల్లీ హైకమాండ్ దృష్టికి పోలేదా? రాజాసింగ్ అసంతృప్తిని ఢిల్లీ పెద్దల వరకు చేరకుండా గల్లీ లీడర్లు ఆపగలిగారా? ఏదేమైనా రాజాసింగ్ విషయంలో పార్టీ హైకమాండ్ తీరు సవ్యంగా లేదనేది కొందరి బలమైన వాదన. తనను అధ్యక్ష పదవికి పోటీ పడకుండా తన మద్దతుదారులను రాష్ట్ర నాయకత్వంలోని ఓ వర్గం బెదిరించినా కేంద్ర నాయకత్వం చోద్యం చూస్తుందంటూ రాజాసింగ్ తూర్పారబట్టారు. ఇదిలా ఉంటే పార్టీ లైన్ దాటి మరీ వ్యవహరించారంటూ 2022లో పార్టీ అధిష్టానం రాజాసింగ్ను సస్పెండ్ చేసింది. ఓ వర్గం మనోభావాలని కించపరిచేలా వీడియో అప్లోడ్ చేయడంతో ఆయనను అరెస్ట్ చేయడం, దీని వెంటనే పార్టీ అగ్రనాయకత్వం సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. నాడు చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా జైలు జీవితం అనుభవించారు. అయితే కొన్నాళ్లకు మళ్ళీ ఆయనపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ రాజాసింగ్ను పార్టీలోకి తీసుకుంది పార్టీ అగ్రనాయకత్వం. అయితే అసలు కథ ఎక్కడి నుంచే మొదలైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ వేటు ఎత్తేసిన తర్వాత నుంచి ఆయన ఇది ఒంటరి పోరాటం తప్ప రాజాసింగ్ను ఎక్కడా రాష్ట్ర పార్టీ పెద్దలు అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదన్నది ఆయన అభిమానుల మాటగా తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం చూస్తున్న చిన్న చూపే రాజాసింగ్ నిరాశకు గురయ్యేలా చేసిందంటున్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. హిందూ వర్గ నేతగా పార్టీకి తాను చేసిన సేవలను అధిష్టానం గుర్తించలేదన్న అసంతృప్తిలో రాజాసింగ్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. పలుకుబడి ఉన్నవారికి తప్ప తనలాంటి నేతలకు, నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదని చాలాసార్లు మీడియా వేదికగా రాజాసింగ్ విరుచుకుపడ్డారు. రాజాసింగ్ రాజీనామా రాష్ట్ర నాయకత్వ వైఫల్యమేనంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా పార్టీ నేతలపై రాజాసింగ్ విరుచుకుపడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు కలగజేసుకోలేదన్న చర్చ అయితే సాగుతోంది. ఒకవేళ ఆయన్ని బుజ్జగించి ఉంటే పార్టీకి రాజీనామా చేసే వరకు వ్యవహారం వచ్చేది కాదన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రాజాసింగ్ పార్టీలో సీనియర్ నేత. పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఆయన కూడా ఒకరు. అలాంటి ఎమ్మెల్యేను పక్కన పెట్టడం రాజకీయంగా పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే మరింత బలాన్ని పుంజుకుని లక్ష్య సాధన దిశగా నడవాల్సిన కమలం పార్టీ ఓ ఎమ్మెల్యేను దూరం చేసుకోవడం సరికాదన్న అభిప్రాయం అయితే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక ఎమ్మెల్యేను బుజ్జగించడంలో ఎందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం మాదిరిగానే కేంద్ర నాయకత్వం రాజాసింగ్ విషయంలో జోక్యం చేసుకోలేదన్న చర్చ అయితే ఇప్పుడు ప్రధానంగా సాగుతోంది. అయితే ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా గడిచిన గతమైపోయింది. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పక్కా హిందుత్వవాదిగా ముద్రపడ్డ రాజాసింగ్ బీజేపీ తప్ప మరే పార్టీలోనూ ఇమడలేని పరిస్థితి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమ్మిళిత వర్గాల నేతలతో కిక్కిరిసిపోయి ఉంటాయి. అలాంటి పార్టీలో రాజాసింగ్ చేరి పోరాటం చేయలేరు. అయితే ఈ సమయంలో ఆయన మరో కాషాయ పార్టీని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పక్క రాష్ట్రం, అందులోనూ మహారాష్ట్రలో శివసేనలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో రాజాసింగ్ పనిచేసేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్లుగా ఇక రేపమాపో ఆయన శివసేనలోకి జంప్ అవుతున్నట్లుగా గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.